అనగనగా ఒక అందమైన అడవి. ఆ అడవి ప్రక్కనే ఇంకా అందమైన పల్లెటూరు. ఆ పల్లెటూరులో ఒక చిన్న వీధి దీపం ఉండేది. ఆ చిన్న వీధి దీపం ప్రతిరోజు సాయంత్రం అవ్వగానే చంద్రుని నుంచి వచ్చే వెలుగుతో తన వెలుగును పోల్చుకుంటూ ఇంకా ఎక్కువగా ప్రకాశించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ ప్రజలందరూ వెన్నెల నుంచి వచ్చే వెండి వంటి వెలుగునే ఎక్కువగా ఇష్టపడుతూ ఉండేవారు. అలా జరుగుతూ ఉండగా ఒకరోజు సాయంత్రం దట్టమైన మబ్బులు కమ్ముకుంటాయి. ఎంత దట్టమైన మబ్బులు అంటే చంద్రుడు కూడా కనిపించనంత దట్టమైన మబ్బులు. చంద్రుడు కనిపించకపోవడం వలన గ్రామమంతా చీకటితో నిండిపోతుంది. అంతేకాదు పెద్ద గాలి, తుఫాను. గ్రామ ప్రజలందరూ నడవడానికి, తమ పనులు చక్కబెట్టుకోవడానికి, అటు ఇటు తిరగడానికి కూడా కష్టపడుతూ ఉన్నారు. ఆ సమయంలో ఒక ఉడుత ఈ చిన్న వీధి దీపం వద్దకు వచ్చి, "ఇప్పుడు చూపించు నీ ప్రతాపం" అంటుంది. వెంటనే ఈ చిన్న దీపం ధైర్యంగా ప్రకాశించడం మొదలుపెడుతుంది. ఎంత బాగా ప్రకాశిస్తుంది అంటే, తనను చూసి గ్రామంలో ఉన్న అన్ని చిన్న దీపాలు ప్రకాశించడం మొదలుపెడతాయి. గ్రామ ప్రజలందరూ ఆనందంతో తమ పనులన్నీ ఈ దీపాలు ఇచ్చే వెలుగులో చక్కబెట్టుకోవడం ప్రారంభిస్తారు. అప్పుడు ఆ గ్రామ ప్రజలందరూ ఇలా అనుకుంటారు, "అయ్యో! మనం ఎన్ని రోజులు వెన్నెల వెలుగునే ఇష్టపడ్డాం కానీ, ఈ చిన్న వీధి దీపాలు ఇచ్చే వెలుగుని మనం గుర్తించలేదే" అనుకుంటూ వీటి వద్దకు అనగా ఈ చిన్న వీధి దీపాల వద్దకు వచ్చి కృతజ్ఞతలు తెలుపుతాయి. అప్పుడు ఈ వీధి దీపం మనసులో ఇలా అనుకుంటుంది, "అయ్యో! ఎన్ని రోజులు చంద్రుని వెలుగుతో నా శక్తిని పోల్చుకుంటూ నా శక్తంతా వృధా చేసుకున్నానే. ఇంక నుంచి నా పని ఇతరులతో పోల్చుకోవడం కాదు. చేతనైతే సహాయం చేయడం మాత్రమే." అవును కదా! ఈ కథలోంచి మనం మరొక నీతిని కూడా తెలుసుకోవచ్చు. అదేమిటి అంటే, మనం ఇతరులకు సహాయం చేయాలి అన్నా, ఇతరుల జీవితాలలో వెలుగు నింపాలి అన్నా, మనం పెద్దవారమే అయ్యుండక్కర్లేదు. పెద్ద పెద్ద పనులు చేయాల్సిన పనే లేదు. మనం చేసే చిన్న చిన్న పనులే ఎందరి జీవితాలలోనో వెలుగును నింపగలం ఈ చిన్న దీపం వలె. సో, ఇది ఈనాటి మోరల్ స్టోరీ. మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.